యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అంటే 2024 ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్, నీతి ఆయోగ్ 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ అవుట్లివ్డ్ ఇట్స్ యూటిలిటీ, అంటే దాని ఉపయోగం పూర్తిగా అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ స్థాపించామని చెప్పి అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు చెప్పడం కూడా జరిగింది. ప్లానింగ్ కమిషన్ టైంలో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మోడల్ అప్రోచ్, అంటే సెంట్రలైజేషన్ ఎక్కువ ఉండేది, అందరికి ఒకటే రకమైన ప్లానింగ్, ఒకే రకమైన వ్యవస్థలు ఉండే అనమాట. తర్వాత నీతి ఆయోగ్ అనేది స్టేట్స్ స్పెసిఫిక్, రీజియన్ స్పెసిఫిక్, ఇష్యూ స్పెసిఫిక్ అప్రోచ్. దాంతోపాటు ఇండియాలో థింక్ ట్యాంక్స్, మేధోమథనం చేసే సంస్థలు చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అలా రీసెర్చ్ మోడల్ లాగా థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తుందని చెప్పి అప్పట్లో దీని గురించి చాలా వార్తలే వచ్చాయన్నమాట. ఓవరాల్గా నీతి ఆయోగ్ సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనే విషయం మనం అంటే 8 years టైం అనేది చిన్న టైం ఏం కాదు, బట్ స్టిల్ ఆ విషయం పక్కన పెడితే నీతి ఆయోగ్ ఒక గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్. నీతి ఆయోగ్ ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, దాంతోపాటు సహకార సమాఖ్య విధానం, ఎకనమిక్ డెవలప్మెంట్, క్యాటలైజింగ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అండ్ ఫోస్టరింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం దాని యొక్క మేజర్ థీమ్స్ అనమాట. అయితే 75 వసంతాల భారతం అని మనకు తెలుసు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకున్నాం. ఈ 75 వసంతాల భారతానికి సంబంధించి ఇప్పుడు బాగా క్లిక్ అవుతున్న, అందరూ అనుసరించదగిన, ఆచరణీయమైన కొన్ని ఇనిషియేటివ్స్ని నీతి ఆయోగ్ ఒక కంపెండియం లాగా రిలీజ్ చేసింది. కంపెండియం అనేది మనకి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, కొన్ని యూనియన్ స్టేట్ సంయుక్తంగా ఉన్నవి ఏదైతే అవుట్ స్టాండింగ్ పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటి మీద రిలీజ్ చేసిందనమాట. ఆ కంపెండియం కనుక ఒకసారి చూస్తే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మెయిన్స్కి, ఈవెన్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ఫిలిమ్స్ అండ్ మెయిన్స్, ఈవెన్ ఇంటర్వ్యూ అన్నిటికీ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. దానికి సంబంధించి ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఈ కంపెండియంకి సంబంధించిన లింక్ ఈ కింద వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం ఎలా అధిగమిస్తున్నాము, దానికి సంబంధించి హంగర్ ఇండెక్స్లో సంబంధించి మనం తీసుకుంటున్న అంటే దాన్ని తగ్గించడానికి, పౌష్టికాహార లోపం తగ్గించడానికి తీసుకున్న చర్యల దగ్గర నుంచి, బ్లాక్ రైస్ని, నల్ల ధాన్యాన్ని ప్రమోట్ చేసే విధానం దగ్గర నుంచి, స్టూడెంట్ స్కిల్స్, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ దగ్గర నుంచి అనేక అంశాలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న అంశాలు, సోషల్ సెక్టర్ బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ ఇనిషియేటివ్స్ సంబంధించిన ఈ కంపెనీలో అనేక అంశాలు డిస్కస్ చేశారు. దానిలో బేసికల్గా 14 పూర్తిగా సెంట్రల్ మినిస్ట్రీస్ చేసిన 14 బెస్ట్ ఇనిషియేటివ్స్, 2 జాయింట్ ఇనిషియేటివ్స్ అనమాట, స్టేట్ సెంటర్ చేసిన ఇనిషియేటివ్స్, మిగతావి యూటీస్లో ఉన్న ఇనిషియేటివ్స్, తర్వాత స్టేట్ రీజనల్ గవర్నమెంట్స్ చేసిన ఇనిషియేటివ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో కొన్ని కనుక మనం గమనిస్తే as we are celebrating 75 years of independence, it is an effort to compile the best practices, 75 best practices like a compendium. ఒక కంపెండియంలో అంటే ఒక సంచలనంలో మనము అన్ని తీసుకుని ఒక సంచికలా వేయటం అనమాట. సో ఇక్కడ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది భవిష్యత్తులో కొంచెం మార్పులు చేసి ఏ సమాజానికి ఎలా అనువర్తనం చేయొచ్చు, దాంతోపాటు డైవర్స్ స్కీమ్స్తో ఇవి ఎలా ఉన్నాయని, ఉదాహరణకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తాను ఏదైతే ఈ కంపెండియంలో ఉన్నాయో, డీబీటీ దానివల్ల లాభాలు, దానికి సంబంధించిన అంశాలు, గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ మీకు తెలుసు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ సంబంధించి స్టూడెంట్ స్కిల్స్ని, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ని అంటే స్టూడెంట్స్కి ఉన్న డైవర్స్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే విషయం, తర్వాత నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అనే కాన్సెప్ట్, కానీ గంగా ప్రహారీ ఇనిషియేటివ్ కాన్సెప్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గంగా ప్రహారీ ఇనిషియేటివ్, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇండియా ఇప్పుడు రీసెర్చ్కి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తుంది అనమాట. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, డిఫెన్స్ ఎక్సలెన్స్ సంబంధించిన ఇన్నోవేషన్స్, నషా ముక్త్ భారత్, మీకు తెలుసు డ్రగ్ అబ్యూజ్ వీటికి సంబంధించి ఒక పెద్ద స్కీమ్ నషా ముక్త్ భారత్, ఇది కూడా ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. తర్వాత ప్రయత్న ప్రాజెక్ట్ ఫర్ ట్రాన్స్జెండర్స్,
ట్రాన్స్జెండర్స్ కోసం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ప్రయత్న దానికి సంబంధించి, తర్వాత పిఎం స్వనిధి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ స్వనిధి ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ ఆన్ ఇథనాల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసి ఇథనాల్ని ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్గా ఎలా చేస్తున్నారు అనేది కూడా. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అది కూడా ట్రెండ్ అవుతుంది. తర్వాత ఉమాంగ్ పోర్టల్ యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పి ఉమాంగ్ పోర్టల్, డిజీ లాకర్ స్కీమ్, దాని తర్వాత క్రాష్ కోర్స్ ఫర్ కోవిడ్ వారియర్స్ వీళ్ళందరికీ. తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్, చాలామంది సెవియర్ డిజబిలిటీస్, మల్టిపుల్ డిజబిలిటీస్, తర్వాత కొన్నిసార్లు డెఫ్ డంబ్ ఇవన్నీ కలిసి ఉన్న డిజబిలిటీస్ ఇట్లా ఉన్నప్పుడు, మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నప్పుడు స్కూల్ దాకా వెళ్ళలేరు, వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందన్నమాట. అలాంటి పిల్లలకు కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఫర్ క్లీన్ ఎయిర్ కానీ ఇది కూడా ఢిల్లీ వాళ్ళ పాలసీ, బయో డీకంపోజర్ సొల్యూషన్ కానీ, స్ప్రే ప్రోగ్రామ్ టు కంబాట్ స్టబుల్ బర్నింగ్, సస్టైనబుల్ పవర్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత కర్ణాటక స్కీమ్స్, కలిక చతరికే అనే స్కీమ్ అనమాట. అంటే యాక్షన్ బేస్డ్ ఆర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. కర్ణాటక గవర్నమెంట్ ఒక స్కీమ్ కలిక చతరికే అనే స్కీమ్ అనమాట. అలానే కర్ణాటక సంబంధించి డ్రై వేస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. తర్వాత సంతే కౌశల్ కార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్కీమ్స్. తర్వాత కర్ణాటకలో ఒక కొత్త స్కీమ్ అనమాట, ఆర్టిజాన్ ప్రొఫైలింగ్ ప్లాట్ఫామ్. అంటే కళాకారులు వాళ్ళకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక ప్రొఫైలింగ్, ఎవరు ఏం చేస్తారు అక్కడ ఎక్కడ ఉండదు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి. ఇది ఆర్టిజాన్ ప్రొఫైలింగ్ ప్లాట్ఫామ్. తర్వాత కర్ణాటకకి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కుటుంబ ప్రోగ్రామ్ ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ అనమాట. సోషల్ ప్రొటెక్షన్ ఎంటైటిల్మెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ప్లాట్ఫామ్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్స్ ఇవన్నీ. సిఎస్ఆర్ అలైన్మెంట్ కర్ణాటకలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఎలా అలైన్ చేసి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఉత్తరప్రదేశ్ సంబంధించి బ్లాక్ రైస్ ఇనిషియేటివ్స్ ఇన్ చందౌలి ఒకటి. మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఉత్తరప్రదేశ్లో మంచి స్కీమ్ బాగా సక్సెస్ అవుతుంది, అంటే రిమైండ్ అనే స్కీమ్ అనమాట. రెడ్యూసింగ్ మ్యాటర్నల్ న్యూ బార్న్ డెత్స్, రిమైండ్ అంటే రెడ్యూసింగ్ మ్యాటర్నల్ అండ్ న్యూ బార్న్ డెత్స్ త్రూ మొబైల్ యాప్ అనమాట ఇది వీలైనంత వరకు. తర్వాత ఉత్తరప్రదేశ్లోనే సారథి అండ్ సఖి అనే స్కీమ్, సారథి అండ్ సఖి మెంటల్ హెల్త్ కేర్ హెల్ప్ లైన్ అంట. అలానే ఉత్తరప్రదేశ్లో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, ఇట్లా అనేక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కామన్గా ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ఒక కంపెనీ లాగా తయారు చేసి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కంపెనీ నేమ్ చదివితే మీకు గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అన్నీ కొత్త ఇనిషియేటివ్స్, ఇది మీరు చాలా చోట్ల ఇంటర్వ్యూలో ఎగ్జామ్స్లో వాడుకోవచ్చు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ దీనిలోంచి వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో మీకు చాలా మెటీరియల్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఈ వీడియో కింద ఇది మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ కంపెనీ లింక్ ఒకటి మీకు ఉంటుంది. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ is the most trending option in UPSC Civil Service examination. The syllabus of PSIR is highly integrated with GS syllabus also. You can have a very good combined preparation of PSIR and GS. I myself scored 329 marks out of 500 in 2016 Civil Service exam in PSIR optional. I know the techniques and tricks to crack the exam with PSIR optional. So let's join together to get maximum marks and maximum output in PSIR.